హలో వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈ రోజు మనతో ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే రవి గారు. సార్, మనం రీసెంట్గా వింటున్నాం ప్రీ లాంచ్ మోసాలు అంటే ఏంటి అసలు? మనం గత 2 రోజులుగా చూసుకుంటేనే రెండు సార్లు వచ్చింది ప్రీ లాంచ్ గురించి బయట గొడవలు అవి. సో నేనేమంటే ప్రీ లాంచ్ అన్నది అసలు లేదు. దేర్ ఇస్ నో అసచ్ టర్మ్ కాల్డ్ అస్ ప్రీ లాంచ్. ఈ ప్రీ లాంచ్ అంటే ఏంటి? లాంచ్ చేయకముందే పెడతాం, మరి అది లాంచ్ చేయకముందే అమ్ముతాం ఏంటి? జనాలు కూడా అర్థం చేసుకోవాలి. దట్ ప్రీ లాంచ్ ఏంటి? ఇదేనా మూవీయా? ప్రీ రిలీజ్, ప్రీ ట్రయల్, టీజర్. మూవీ కాదు కదా ఇది, లైఫ్. ఇది మీరు జీవితాంతం సంపాదించిన డబ్బులు ఎన్నిసార్లు చెప్తున్నా కూడా ప్రజలు వినకుండా కక్కుర్తిపడి అప్పుడప్పుడు నాకు రూపాయి పెడితే 10 రూపాయలు వచ్చేస్తుంది, షార్ట్ కట్లో నాకు డబ్బులు వస్తాయని చెప్పి కొంతమంది వెళ్ళి ఆ దురాశకి దుఃఖమే చేయటం అన్నట్టు మోసపోతున్నారు. దయచేసి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్లో దేనికి షార్ట్ కట్ అన్నది లేదు, మీరు కష్టపడాల్సిందే. అయితే రియల్ ఎస్టేట్లో లాభాలు బాగుంటాయి కాబట్టి ఒక్కసారి భూమి వచ్చింది అంటే మీరు 10 రూపాయలు కొన్న భూమి 100 రూపాయలు అవ్వచ్చు. అప్పుడప్పుడు ఒకవేళ మార్కెట్ స్ట్రక్ అవుతే 10 ఏళ్ల వరకు మీ డబ్బులు 10 రూపాయలు కాస్త 10 రూపాయలానే ఉండొచ్చు. ఒకటి అదృష్టము, ఒకటి అప్పుడప్పుడు పెరగచ్చు. అయితే భూమి అన్నది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం సినిమా ఇండస్ట్రీ చూసినా ఎక్కడ చూసినా కూడా చాలా మంది భూమి మీద ఇన్వెస్ట్ చేయాలి. అప్పట్లో మాకు శోభన్ బాబు గారు చెప్పారని, లేకపోతే మురళీమోహన్ గారు చెప్పారని, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ ఆర్టిస్టుల పేర్లు తీసుకొని మేము కూడా భూమి మీద పెట్టాము, మాకు ఎంతో లాభాలు వచ్చాయి ఇవన్నీ చెప్తుంటారు. కరెక్ట్, వాళ్ళకి లాభాలు వచ్చి ఉండొచ్చు, నో ప్రాబ్లం. అప్పట్లో భూమి ధరలు అన్ని చాలా తక్కువ కాబట్టి రూపాయికే భూమి ధర అప్పుడు దొరికేది. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు ఇప్పుడు శోభన్ బాబు గారు చెప్పింది ఎప్పుడండి? 60 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం శోభన్ బాబు గారు చెప్పారు, భూమి కొనుక్కోండి ఆయన, భూమి అన్నది ఫిక్స్డ్ ఇంతే ఉంటుంది, పెరగదు కాబట్టి భూమి కొనుక్కోండి అని చెప్పారు. అప్పట్లో శోభన్ బాబు గారు చెప్పింది. ఇప్పుడు ఇంకా మీరు ఫాలో అయ్యి నేను అదే 1 రూపీకే నాకు భూమి వస్తుందని వెళ్తే మీకు వస్తుందా? రాదు. సో పెద్దవాళ్ళు అప్పుడు చెప్పింది ఏంటంటే అప్పుడు అనుకూలంగా పరిస్థితి శోభన్ బాబు గారు చెప్పారు, చాలా మంది ఫాలో అయ్యారు, చాలా మందికి డబ్బులు కూడా వచ్చాయి. ఇప్పుడు మీరు మీ అంతటా మీరు ఆలోచించుకోవాలి, దేని మీద డబ్బులు పెడితే పెరుగుతాయి. బంగారం మీద పెట్టచ్చు, షేర్ మార్కెట్ మీద బ్లూ చిప్స్ అని ఉంటాయి, ఎస్బీఐ బ్యాంకులు ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఓకే, ఇలాంటి వాటి మీద పెడితే పెద్ద లాస్లు అవ్వవు. నేను రికమెండ్ చేయట్లేదు ఏది, కానీ చెప్తున్నాను. అంటే నేనేం చెప్తున్నాను అంటే సేఫ్ సైడ్ ఉండే మీరు భూమి మీద పెడితే ఎప్పటికైనా భూమి పెరుగుతుంది అని నేను కూడా చెప్తాను. కానీ ఆ భూమి క్లియర్గా ఉందా లేదా, దాంట్లో లిటిగేషన్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ చూసుకోవాలి కదా. ప్రీ లాంచ్ అంటే ఏంటి? అసలు బ్రోషర్ ఒకటి ప్రింట్ చేస్తారు, దాని మీద పర్మిషన్ ఉండదు, నంబర్ ఉండదు, ఆ బ్రోషర్లు పంచి పెడుతూ ఉంటారు. మాకు అక్కడ ల్యాండ్ ఉంది, ఇలా ఇల్లు కడుతున్నాం అక్కడ, ఇప్పుడు కొనుక్కుంటే 1 కోటి రూపాయలకి వస్తుంది, ఫ్యూచర్లో పర్మిషన్లు వచ్చిన తర్వాత 2 కోట్లు అవుద్ది అని చెప్తారు. జనాలు అందరూ ఎప్పటి నుంచో పాపం దాచిపెట్టుకున్న డబ్బులు మూటలు తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడతారు. వాళ్ళు ఆ డబ్బు అంతా తీసుకెళ్ళి వేరే ఎందులోనో గ్యామ్లింగ్లోనో లేకపోతే వేరే ఏదో ల్యాండ్ కొనడానికో ట్రై చేస్తారు. డబ్బులు ఎవరు పెట్టుకోరు కదా, వెంటనే పెంచాలని చూస్తారు కదా. వాళ్ళు ఎక్కడో దురాశకి వెళ్తారు, ఎక్కడో డబ్బులు పెడతారు, అది కాస్త డమేల్ అనింది అనుకోండి. ఇప్పుడు ఇవాళ హైదరాబాద్ పరిస్థితి ఏంటి? రియల్ ఎస్టేట్ డెఫినెట్గా కొంచెం డౌన్ ఉంది, అందులో చెప్తున్న సందేహం లేదు. ఓకే, ఇట్లాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు పెట్టిన డబ్బులన్నీ లాసే కదా, పెరగవు కదా. మరి ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టాలంటే తీసుకున్న డబ్బులన్నీ ఎక్కడో పెట్టి అవి అమ్ముడుపోక ఇల్లు ఎలా కడతారు? కట్టలేరు కదా. పర్మిషన్స్కి కూడా డబ్బులు ఉండవు వీళ్ళ దగ్గర. ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తున్నారు. 5-6 బిల్డర్స్ ఉన్నారండి హైదరాబాద్లో. దే ఆర్ వెరీ గుడ్, వెరీ ప్రాంప్ట్ అండ్ ప్రూవ్ అండ్ ట్రాక్ రికార్డ్ వాళ్ళకు ఉంది. పెద్ద పెద్దవి సంస్థలు అవన్నీ కొన్ని వేల కోట్లు చేసుకోవాలి సార్ ఇలాంటి సంస్థలు. మరి వీళ్ళు మీరు రేరా అని ఒకటి ఉంటుంది, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఆ రేరా పర్మిషన్ వచ్చింది అంటే అందులో అన్ని కరెక్ట్గా ఉన్నట్టు. ఇంకోటి హెచ్ఎండిఏ, లీగల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంటుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఒకటి ఉంటుంది. మీరు ఏదైనా ప్లాట్ స్థలం కొనాలనుకోండి, అదో వెంచర్ ఉంటుంది. ఆ వెంచర్కి హెచ్ఎండిఏ ఎల్పి నంబర్ అని ఉంటుంది, అంటే లేఅవుట్ ప్లాన్ నెంబర్ ఏదో అంటారు దాన్ని. ఎల్పి నెంబర్ వచ్చిందో లేదో చూసుకోవాలి. ఫైనల్ ఎల్పి నెంబర్ అని ఉంటుంది, అంటే ఫైనల్ గా ఎల్పి నెంబర్ వచ్చిందా లేదా అని. రేరా నంబర్ అని ఒకటి ఉంటుంది, రేరా నంబర్ వచ్చిందా లేదా చూసుకోవాలి. ఇవన్నీ మీకు సామాన్యుడికి అర్థం కావు కాబట్టి ఒక రియల్ ఎస్టేట్ కి సంబంధించిన అడ్వకేట్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన అన్ని చెక్ చేసి మీకు ఒక లీగల్ ఒపీనియన్ ఇస్తాం జరుగుతుంది. ఆ లీగల్ ఒపీనియన్ తీసుకొని అప్పుడు మీరు స్థలం కానీ ఇల్లు కానీ కొనడానికి వెళ్ళాలి తప్ప. ఇప్పుడు హైడ్రా వచ్చింది, కొత్తగా హైడ్రా అని వచ్చింది. ఇప్పుడు కరెక్టే కదా, రేవంత్ రెడ్డి గారు చేస్తుంది కూడా 100% కరెక్టే. ఇప్పుడు హైడ్రా ఒకవేళ రాకపోతే చెరువులే మిగలవు హైదరాబాద్లో.
మొత్తం చెరువులన్నీ మూసేసి బిల్డింగ్లు వచ్చేస్తాయి. రేపు పొద్దున్న వాన పడినప్పుడు అవన్నీ మళ్ళీ చెరువులు అవుతాయి. దానిపైన ఇళ్ళన్నీ మళ్ళీ మునిగిపోతాయి, ప్రాణాలు పోతాయి. ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారిని జనాలు తిట్టుకుంటారేమో కానీ ఫ్యూచర్లో ఆయన చేసిన ఇయాల్టి పని ఫ్యూచర్లో వచ్చే తరాలకి అది వరాలు. చాలామందికి అర్థం కాక గవర్నమెంట్ని తిట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏదైనా చిన్న జ్వరం వస్తేనే చేదు ట్యాబ్లెట్ వేసుకుంటేనే తగ్గుతుంది. ఇప్పుడు హైడ్రా కూడా అట్లాంటి చేదు ట్యాబ్లెట్ లాంటిది. ఇప్పుడు కొంచెం చేదు కనిపిస్తుంది. ఫ్యూచర్ హైదరాబాద్ ఈజ్ వెరీ బ్రైట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు. నేను ఏ పార్టీకి సంబంధం కాదు, కానీ హైడ్రా అనే పాలసీ తెచ్చారు. డెఫినెట్లీ ఇట్స్ గుడ్ పాలసీ అని చెప్తున్నాను నేను. సార్ ఫ్రీ లాంచ్లో అసలు జనాలు కొనకూడదు అంటారా? అసలు ప్రీ లాంచ్ అన్నదే ఒక పెద్ద బూతు. ప్రీ లాంచ్ అన్నది అసలు లేదు. ఎవరైనా ప్రీ లాంచ్ అని మీకు ఏమైనా బ్రోషర్ ఇచ్చారంటే వెంటనే వాళ్ళ మీద కేసు వేసేయచ్చు. ఏంటంటే జనాలు బయటకు చెప్పని కూడా చెప్పరు. ఏదో తక్కువ వస్తుందా అంటే వాళ్ళ చెవులలో చెప్పుకొని ఒకళ్ళు చెవులు చెప్పుకొని బయట ఇస్తే మళ్ళీ మనకే దొరకదేమో అని చెప్పుకొని తీసుకెళ్ళి అక్కడ డబ్బులు పెడతారు. దానికి ప్రూఫ్లు కూడా ఉండవు. కొంతమంది రిసీట్లు కూడా ఇయ్యరు. ఇది ప్రీ లాంచ్ కదండి, దీనికి రిసీట్ ఇవ్వకూడదు మేము అని చెప్తారు వాళ్ళు. ప్రూఫ్ కూడా ఉండదు వాళ్ళకి. తర్వాత కోర్టులో ఫైట్ చేస్తానికి. దయచేసి ప్రీ లాంచ్ ఆఫర్స్కి మీరు మోసపోకండి. ఎటువంటి ప్రీ లాంచ్కి పర్మిషన్స్ ఉండవు. ఒకవేళ పర్మిషన్స్ ఉంటే అది ప్రీ లాంచ్ కాదు, అది ప్రాపర్ లాంచ్. అలాంటి ప్రాజెక్ట్స్ మీరు కొనుక్కోండి.